ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చిన్న పంచాయతీల ఫలితాలు వెలువడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, ఓటు వేసేందుకు గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎంత ఆసక్తి చూపారో ఇప్పుడు అదే గ్రామీణ ప్రాంత ఓటర్లు ఫలితాల కోసం కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి అదే సందడి, అదే వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మధ్యాహ్నం వరకు 1 గంట వరకు బారులు తీరిన ఓటర్లు ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అభ్యర్థి బలపరిచిన పార్టీ అభ్యర్థి గెలుస్తారు అన్నది ఉత్సాహంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 మండలాల్లో ఇవాళ మొదటి విడత ఎన్నికలు జరిగితే అన్ని మండలాల్లో కూడా చిన్న గ్రామ పంచాయతీల్లో క్రమంగా ఫలితాలు ఒక్కొక్కటి వెలువడుతూ వస్తున్నాయి. ఈ ఫలితాలు అభ్యర్థుల్ని ఇప్పటికే చాలా మండలాల్లో సంబరాలు కూడా మొదలయ్యాయి. ఆయా అభ్యర్థుల అనుచరులు కావచ్చు, ఆయా బలపరిచిన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తొలి ఫలితంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏకగ్రీవ పంచాయతీలు కూడా దాదాపు ఖమ్మం జిల్లాలో 20 ఏకగ్రీవం ఉన్నాయి. వీటిలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 14 ఏకగ్రీవాలు జరిగితే అందులో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలుచుకున్నారు. తర్వాత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొంతమేర ఏకగ్రీవంలో ఇప్పటికే గెలుపొంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే శరవేగంగా సాగుతుంది. మొత్తం 15 మండలాల్లో అన్ని చోట్ల కూడా అన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందో ఇప్పుడు కూడా అంతే ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే చిన్న మండలాలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఫస్ట్ తొలి ఫలితంగా మధిర మండలంకు సంబంధించి దేశినేనిపాలెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. దాదాపు 540 ఓట్లతో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా రఘునాథపాలెం మండలంలో కొర్లపాడు తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా విజయం సాధించారు. ఇక దుమ్ముగూడెం, రఘునాథపాలెం, మధిర, అదేవిధంగా చెర్ల, మధిర గ్రామీణం, కొనుజర్ల, వైరా ఈ మండలాల్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చిన్న పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువరుస్తున్నాయి. ఇప్పటికే అత్యధిక స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు బావుట ఎగురవేస్తున్నారు. మిగతా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు అయితే పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పొద్దున ఎటువంటి భద్రతను నిర్వర్తించారో ఇప్పుడు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంత 144 సెక్షన్ కూడా విధించారు. పోలీసులు నిర్దేశించిన ప్రాంతం నుంచి బయటికి దగ్గరికి కౌంటింగ్ కేంద్రం కూడా వచ్చేందుకు వాళ్ళకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని వార్డులకు సంబంధించి ముందుగా వార్డుల వాళ్ళ ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రధానంగా వార్డులకు సంబంధించిన ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి ఎక్కువ వార్డులు ఉన్న గ్రామాలకు సంబంధించి తొలి 3 వార్డులను ముందుగా వార్డులకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు వాళ్ళ వార్డులకు సంబంధించిన ఏజెంట్లను ముందుగా లోపలికి పిలుస్తున్నారు. వాళ్ళ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అక్కడే వాళ్ళకు ఫలితం కూడా ప్రకటిస్తున్నారు. ఫలితం ప్రకటించిన తర్వాత 3-4 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల్ని వాళ్ళ ఏజెంట్లను బయటకు పంపించిన తర్వాత మళ్ళీ ఒక 3-4 వార్డుల ఏజెంట్లను ముందుకు లోపలికి కౌంటింగ్ కేంద్రంలోకి పిలుస్తున్నారు. ఇలా ఉత్కంఠభరితంగా మొత్తం ఈ లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 15 మండలాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. చిన్న మండలాల్లో ఇప్పటికే చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఫలితాలు వెలువడుతున్నాయి. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే విజయ బావుట ఎగురవేస్తున్నారు. పెద్ద పంచాయతీలకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వార్డులు ఎక్కువ ఉంటాయి, ఓటర్లు ఎక్కువగా ఉన్న పంచాయతీలకు మాత్రం ఫలితం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇవాళ మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లె ఓటర్లందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఎంతో ఉత్కంఠతో ఈ ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పల్లెల్లో మొత్తం ఎన్నికల సందడి అయితే ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. రమ్య.